బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గొప్ప ప్రకాశించే రూపము గలవాడివి కనుక నీకు ఋతుధ్వజుడు అని పేరు. భయంకరమైన శక్తి కలవాడివి, అందుచేత నీకు ఉగ్రరేతసుడివి పేరు. జగత్కారునివి గనుక నువ్వు భవుడవు, నువ్వు కాలస్వరూపుడవు లేదా మృత్యు స్వరూపుడవు, అందుచేత నీకు కాలుడని పేరు. నువ్వు సుందరుడవు, స్వయం ప్రకాశ స్వరూపుడవ కనుక నీకు వామదేవుడు అని పేరు. గొప్ప వ్రతనిష్ట గలవాడివి, అందుచేత నీకు ధృతవ్రతుడు అని పేరు. ఇలా నీకు 11 పేర్లు ఉన్నాయి. ఈ 11 పేర్లు రోజు చెప్పుకోవటం మంచిది. అలాగే నీకు 11 మంది భార్యలు ఉన్నారు. వారి యొక్క పేర్లు వరుసగా: 1 దీ, 2 వృత్తి, 3 ఉషన, ఉమా, నియత్, సర్పి, ఇలా, అంబిక, ఇరావతి, సుధా, దీక్ష అని. వీరిని రుద్రాణులు అంటారు. ధీ అంటే బుద్ధి, వృత్తి అంటే క్రియాశీలము, ఉషన అంటే హర్షము, ఉమా అంటే ప్రణవము, నియత్ అంటే గమనశక్తి, సర్పి అంటే ఆహుతి ద్రవ్యము, ఇలా అంటే వాక్కు, అంబిక అంటే జగన్మాత, 9వది ఇరావతి అంటే అమృతాన్ని ప్రసాదించేది, 10 సుధ అంటే అమృత స్వరూపిణి, దీక్ష అంటే పట్టుదల. ఓ రుద్రదేవా, నువ్వు నీ భార్యలతో కలిసి ఈ పేర్లతో స్మరించబడుతూ నేను చెప్పిన స్థానాల్లో నివసిస్తూ ప్రజలను సృష్టిస్తూ ఉండు. ఎందుకంటే నువ్వు ప్రజాపతివి అని బ్రహ్మదేవుడు రుద్రుడిని ఆదేశించాడు. రుద్రుడు తండ్రి అయిన బ్రహ్మదేవుడి ఆదేశాన్ని పాటించాడు. ఆయన బలంలోనూ ఆకారంలోనూ స్వభావంలోనూ తనలో సమానులైన సంతానాన్ని సృష్టించాడు. అప్పుడు ఆ శక్తివంతమైన రుద్రగణాలు లెక్కలేనన్ని జన్మించి జగత్తంతా భక్షించసాగారు. ఈ పరిస్థితి చూసి బ్రహ్మదేవుడు కంగారు పడ్డాడు. ఈ ప్రమాదాన్ని తక్షణం నివారించాలి అనుకొని వెంటనే రుద్రుణ్ణి పిలిచి ఇలా అన్నాడు: ఓ దేవశ్రేష్ఠుడా, నీవు సృష్టించిన ఈ రుద్రులందరూ తమ క్రూరమైన చూపులతో నాతో సహా దిక్కులన్నిటినీ కాల్చివేస్తున్నారు. ఇక నీ సృష్టి చాలు, ఇంతటితో ఆపివేయి. ఇకపై నువ్వు సకల ప్రాణులకు సుఖాన్ని కలిగించే తపస్సు చెయ్యి. నీకు శుభమవుగాక. నీ తపస్సు ప్రభావంతో నువ్వు పూర్వంలాగానే సృష్టిని చేయగలవు. తపసైవ పరం జ్యోతి భగవంతమధోక్షజం సర్వభూత గుహావాసం అంజసా విందతే పుమాన్. శ్రీహరి సర్వాన్ని ప్రకాశింపజేసే చైతన్య స్వరూపుడు. సకల ప్రాణుల బుద్ధి గుహల్లో చైతన్య రూపంగా తెలియబడే సర్వంతర్యామి. ఆయన ప్రత్యక్షాది ప్రమాణాలకు దొరకనివాడు. ఆయనను మానవుడు తపస్సుతో మాత్రమే ఆత్మరూపంగా దర్శిస్తాడు. నువ్వు కూడా ప్రాణులకు సుఖాన్ని కలిగించే తపస్సు చెయ్యి అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. రుద్రుడు అలాగే అని అంగీకరించి ఆయన వద్ద సెలవు తీసుకొని తపస్సు చెయ్యాలని అడవులకు వెళ్ళిపోయాడు. రుద్రుడు అలా వెళ్ళిపోయాక బ్రహ్మదేవుడు తాను శ్రీహరి నుండి పొందిన శక్తితో లోకాలను సృష్టి చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఆయనకు 10 మంది పుత్రులు కలిగారు. వారే మరీచి, అత్రి,
అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు. నారదుడు బ్రహ్మదేవుడి ఒడి నుండి జన్మించాడు. దక్షుడు బొటనవ్రేలి నుండి పుట్టాడు. వశిష్ఠుడు ప్రాణము నుండి పుట్టాడు. భృగువు చర్మము నుండి జన్మించాడు. క్రతువు చేతి నుండి ఆవిర్భవించాడు. పులహుడు బొడ్డు నుండి పుట్టాడు. పులస్త్యుడు చెవుల నుండి జన్మించాడు. అంగిరసుడు నోటి నుండి పుట్టాడు. అత్రి కంటి నుండి జన్మించాడు. మరీచి బ్రహ్మగారి మనస్సు నుండి జన్మించాడు. తర్వాత బ్రహ్మదేవుని కుడి స్తన భాగం నుండి ధర్మ ప్రజాపతి పుట్టాడు. ఆయనకు స్వయంగా నారాయణుడు కుమారుడై పుట్టాడు. ఆ తరువాత బ్రహ్మదేవుని వీపు నుండి అధర్మం పుట్టింది. ఆ అధర్మం నుండి లోకాలను భయపెట్టే మృత్యుదేవత పుట్టింది. బ్రహ్మదేవుని హృదయం నుండి కామము, ఆయన కనుబొమ్మల నుండి క్రోధము, క్రింది పెదవి నుండి లోభం, ముఖం నుండి వాక్కు జన్మించాయి. ఆయన జననేంద్రియం నుండి సముద్రాలు, విసర్జనేంద్రియం నుండి నివృత్తి జన్మించారు. ఈ నివృత్తి పాపానికి నిలయం. దేవహూతి భర్త అయిన కర్దమ ప్రజాపతి బ్రహ్మదేవుని నీడ నుండి జన్మించాడు. తర్వాత ఈ జగత్తు బ్రహ్మదేవుడి దేహం మరియు మనస్సు నుండి పుట్టింది అని చెప్పి మైత్రేయ మహర్షి ఇలా అన్నాడు: విదురా, సరస్వతీదేవి సౌందర్యం బ్రహ్మదేవుణ్ణి ఆకర్షించింది. కానీ ఆమెకు ఎలాంటి కోరిక లేదని, బ్రహ్మదేవుడే మోహపరవశుడయ్యాడని మేము విన్నాం. తమ తండ్రి మనస్సు అలా అధర్మమందు లగ్నమైపోవటాన్ని బ్రహ్మదేవుని పుత్రులైన మరీచి మొదలైన మహర్షులు గమనించారు. తండ్రి తమ మాటను మన్నిస్తాడనే నమ్మకంతో వారు ఆయనను ఇలా నచ్చజెప్పారు: తండ్రి, మీకంటే పూర్వం ఉన్న బ్రహ్మలు ఏ ఒక్కరూ ఇలాంటి పని చేయలేదు. రాబోయే బ్రహ్మలు కూడా ఇలాంటి పని చెయ్యరు. మీరు సర్వసమర్థులై ఉండి కూడా కామాన్ని నిగ్రహించలేకపోతున్నారు. మీరు మీ కూతురనే కామిస్తున్నారు. ఇదెక్కడి విచిత్రం? మీరు లోకాలకు తండ్రి, అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవారు. మీలాంటి వారి ప్రవర్తనను అనుసరించి లోకులు క్షేమాన్ని పొందుతూ ఉంటారు. అందుచేత మీరు చేస్తున్న ఈ పని వల్ల మీ వంటి గొప్ప కీర్తి గలవారికి కూడా అపకీర్తి తప్పక కలుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.